ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. దొర్నిపాడు మండలం గోవిందిన గ్రామంలో పెద్దమ్మ తల్లి జాతరకు హాజరైన అఖిలప్రియ ఉపవాసంతో గండదీపం మోసేందుకు వెళ్లారు. అయితే నీరసంతో సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు అఖిలప్రియను ఆలగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు పరీక్షలు జరిపి అక్కడి నుంచి నంద్యాల ఎన్ఐటీసీ హాస్పిటల్ కి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ శ్వేత. ప్రధానంగా మాజీ మంత్రి అలాగే ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకి సంబంధించి ఒక కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఒక దేవాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమం వెళ్లేటప్పుడు ఆమె గండాదీపం మోస్తున్నటువంటి సమయంలో పూర్తిగా కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వెంటనే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు సిబ్బంది స్పందించి 108 లో ఆమెను అక్కడి నుంచి హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ మరింత మెరుగైన వైద్యం కోసం స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆమె ఆరోగ్యం నిలకడగా సాగుతోంది. గత 2 రోజుల నుంచి కూడా ఎండలకు ఎక్కువగా తిరగడం, అలాగే ఆహారం తీసుకోకుండా ఇటు గండాదీపం మోయడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని చెప్పేసి కూడా వైద్యులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆమెకు ఫ్లూయిడ్స్ పెట్టారు. ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని చెప్తున్నారు. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.